స్ట్రోక్ పేషెంట్స్కి ఫిజియోథెరపీ ఎందుకు తప్పనిసరి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. సో స్ట్రోక్ అంటే ఏంటి? దీన్ని తెలుగులో పక్షవాతం అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన మెదడుకి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం, లేదంటే ఎక్కువగా జరగడం. సో దీనివల్ల మన కాళ్ళకి, చేతులకి, మనం మాట్లాడడానికి సంబంధించిన సిగ్నల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. సో దీన్నే స్ట్రోక్ అంటారు. సో అందుకే పక్షవాతం వచ్చిన వాళ్ళు మాట్లాడలేరు, నడవలేరు, నిల్చోలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఫిజియోథెరపీ చేయకపోతే ఈ స్ట్రోక్ పేషెంట్స్కి ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా బెడ్కే పరిమితం అయిపోతారు. వాళ్ళ జాయింట్స్ అన్ని స్టిఫ్గా అయిపోతాయి, అంటే గట్టిపడిపోతాయి. మజిల్ కండరాలన్నీ చిన్నగా అయిపోతాయి, నడవలేరు, నిల్చోలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు అనమాట. సో ఇవన్నీ స్ట్రోక్ వల్ల కాబట్టి ఫిజియోథెరపీ చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. సో అందుకే ఫిజియోథెరపీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో దీని గురించి లాంగ్ వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫిజియోథెరపీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.